సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రముఖ టాలీవుడ్ దర్శకులు కోడి రామకృష్ణ గారి జయంతి సార్. మరి ఒకసారి ఆయన సినిమాల గురించి ఆయన గురించి తలుచుకునే నేపథ్యంలో ఒక్కసారి మీ మాటల్లో ఆయన సినిమా ప్రస్థానం గురించి చెప్తారా సార్? అంటే ఆయన కూడా పాలకొల్లుకు చెందినటువంటి వ్యక్తి. పాలకొల్లు నుంచి చాలామంది కళాకారులు వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. వాళ్ళల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు మనకు తెలుసు. దాసరి గారు అక్కడి నుంచి వచ్చిన వాడే. దాసరి గారు చదివిన కాలేజీలోను, దాసరి గారు చదివిన స్కూల్లోనే చదువుకున్నాడు ఈయన కూడా. అయితే లలిత కళాంజలి అనే పేరుతో ఒక నాటక సమాజం ఉండేది. ఈయన వాకాడ అప్పారావు గారు వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఎదిగినటువంటి దాసరి గారిని అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర అవకాశం అడగాలి అనుకుని ఆయన పాలకొల్లు వచ్చిన సందర్భంగా ఒకసారి ఎప్పుడో ప్రయత్నం చేశారు. అయితే అనుకోకుండా అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి ఈ గ్రూప్ మీద ఆయనకు కొంచెం చిరాకుగా అనిపించి కామెంట్ చేసి వెళ్ళిపోయాడట దాసరి గారు. అది మనసులో పెట్టుకుని తను అప్రోచ్ అయినా అవకాశాలు ఇవ్వరేమో అనేది ఒక పెయిన్ ఉండేది ఈయనకి. ఆ పెయిన్తో వెళ్ళి అడిగితే చివరికి ఆయన రమ్మన్నాడు. అలా తూర్పు పడమర అనే సినిమాకి మొదటిసారిగా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి చేరాడు. యాక్చువల్గా ఆయన ఆర్టిస్ట్ కూడా. కోడి రామకృష్ణ గారు చదువుకునే రోజుల్లోనే నుంచి చిన్నప్పటి నుంచి ఆయనలో ఆ కళ ఉంది. బొమ్మలు వేసేవాడు ఆయన. బొమ్మలు వేసే దర్శకుడు అనగానే బాపు గారు అంటారు, కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇండస్ట్రీలో బొమ్మలు వేసేవాళ్ళు. అలా ఆయనకి కాగితం మీద అద్భుతంగా బొమ్మలు చిత్రీకరించడం తెలుసు కోడి గారికి. అలా దాని మీదే ఆధారపడి కూడా జీవితాన్ని గడిపాడు ఆయన కొంతకాలం. ఈ ప్రయాణంలో దాసరి గారి దగ్గర తూర్పు పడమర నుంచి మొదలై ఆ తర్వాత ఆయన చేసేటువంటి సినిమాల్లో ఆయన ఒక పాయింట్ ఇచ్చి దాన్ని కొంత మీరు డెవలప్ చేసి చెప్పమనేవాడు ప్రతి శిష్యుడికి. అదొక ప్రోగ్రాం ఉండేది అక్కడ. ఇలా నేను ఒక పాయింట్ తట్టింది, దాని మీద ఏదైనా కథ చేయొచ్చేమో, మీరు రాసుకురండి అనేవాడు ఆయన. రాసుకొచ్చేవాళ్ళు. అలా కోడి రామకృష్ణ గారు అంటే తను చెప్పిన పాయింట్ని ఆయన దాన్ని ఎలా మలుస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించేది దాసరి గారికి. అలా దాసరి గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అని ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు. దాని వెనకాల అలాగే మనుషులంతా ఒక్కటే అని రామారావు గారితో చేసినటువంటి అది ఒక రకంగా మంగమ్మ శబదం సినిమానే కొంచెం అటు ఇటు మార్చి తీసేశారు. ఇలాంటి ఐడియాస్ కొన్ని ఉండేవి ఆయనకి. ఆ ఐడియాస్ చెప్పినప్పుడు దాన్ని ఆయన ఎలా ఊహించాడో అంతకంటే మించి దాన్ని డెవలప్ చేసేవాడు. ఈ డెవలప్ చేయటము అనేటువంటి టాలెంట్ ఉండటంతో ఇది ప్రొడ్యూసర్లు కూడా గమనించేవారు. దాసరి గారి కాంపౌండ్ ప్రొడ్యూసర్లు ఈయన మీద దృష్టి పెట్టారు ప్రత్యేకంగా. ఇతనితో సినిమా డైరెక్ట్ చేయిస్తే బాగానే ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగాడు. విచిత్రంగా దాసరి నారాయణరావు గారికి ఎవరైతే మొదట దర్శకత్వం అవకాశం ఇచ్చారో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు, అదే రాఘవ్ గారు నిర్మించినటువంటి తూర్పు పడమర సినిమాకి మొదటిసారి ఈయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వటం, అదే బ్యానర్లో అదే నిర్మాత దగ్గర మొదటి సినిమా డైరెక్ట్ చేయటం కూడా జరిగింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాతో ఆయన డైరెక్టర్ అయ్యాడు. మొదటి సినిమానే 175 రోజుల సినిమా. అయితే నిజానికి ఆయన సినిమా తీయాలి అనుకున్నప్పుడు, అంటే రాఘవ్ గారు మనం సినిమా చేద్దాము అన్నప్పుడు ఆయనకు చెప్పిన కథ ఇది కాదు. ఆయన ఇంకో కథ చెప్పాడు. ఒక అమ్మాయి కథ చెప్పాడు. చెప్పి ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు, దాని మీద పెడదాం, సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పాడు. చెప్పి దాని మీదే డిపెండ్ అయ్యి ఆర్టిస్టులు ఎవరు అనుకుంటుండగా చిరంజీవి పేరు ముందుకు వచ్చింది. చిరంజీవి వద్దు అన్నాడు ఆయన. ఎవరు? ప్రొడ్యూసర్ గారు రాఘవ్ గారు. అంటే అప్పుడే చిరంజీవి కొంచెం ఫ్యాన్సీ రేట్లు తీసుకునే స్టేజ్కి వెడుతున్నాడు. చిరంజీవి కంటే తక్కువకి వచ్చేటువంటి హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎవరినన్నా ఎఫర్ట్ చేస్తే బాగుంటుంది కదా. అప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. అంటే అప్పటికే చిరంజీవిని అప్రోచ్ అయ్యాడు. ఆయన సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే రాఘవ్ గారితో వాళ్ళ ఫ్యామిలీకి ఒక లింక్ ఉంది. చిరంజీవి గారి తండ్రి గారు నటించినటువంటి సినిమాలకు ఈయనే ప్రొడ్యూసర్. అందుకని ఆ బ్యానర్లో సినిమా చేయటం బాగానే ఉంటుంది అని ఆయన ఓకే చెప్పాడు. ఆయన ఓకే చెప్పాక ఈయనేమో అంతకంటే తక్కువ హీరోలకు వెళ్దాం అంటున్నాడు. ఇక్కడ కథ ఏమో లేడీ ఓరియంటెడ్ స్టోరీ, చిరంజీవి మీద వర్కౌట్ అవుతుందా అనేది ఒక సందేహం. అప్పుడే ఆయన
సోలో హీరోగా ఎదుగుతున్నటువంటి దశ. కాబట్టి చిరంజీవిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నిటినీ ఉపయోగించే క్యారెక్టర్ డిజైన్ చేయటం మొదలుపెట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే కథ తయారు చేశాడు. ఇది తయారు చేసిన తర్వాత యాక్చువల్గా ఇది హీరో మీద ఆపాదించబడినటువంటి ముద్రే. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని హీరో మీద ఆపాదిస్తారు, కానీ నిజమైనటువంటి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య క్యారెక్టర్ ఇంకోటి ఉంటుంది ఆ సినిమాలో. అది ఆషాఢభూతి క్యారెక్టర్. పైకి చాలా గొప్పవాడిగా, మహోన్నతుడిగా, ధర్మాత్ముడిగా కనిపిస్తూ లోపలన్నీ కుటిలమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు రావు గోపాలరావు గారు చేస్తే బాగుంటుంది అనేది రాఘవ గారి అభిప్రాయం. రావు గోపాలరావు గారిని అప్రోచ్ అయిపోయారు, ఆయన పిలిచారు. కానీ కోడి రామకృష్ణ గారికి రావు గోపాలరావు గారు అనగానే జనాలకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఆయన మంచిగా కనిపించినా ఆయన ఏ క్షణమైనా విలన్గా మారొచ్చు అని ఫిక్స్ అయ్యి ఆడియన్స్ థియేటర్లోకి వస్తాడు. కాబట్టి ఎటువంటి ఇంప్రెషను లేనటువంటి ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి. చిరంజీవి మీద కొంచెం చిలిపి కథలు కూడా అప్పటికి వచ్చి ఉన్నాయి. అంటే ఆయన విలనిష్ షేడ్స్లో ఉన్నటువంటి ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేశాడు. అందుకని ఆ టైటిల్ అతని మీదే ఉంటుందేమో అని ఆడియన్ ఫిక్స్ అయ్యి వస్తాడు. వచ్చినప్పుడు ఆడియన్ని కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయడానికి యువతల క్యారెక్టరు పాజిటివ్గా కనిపించాలి. అలా పాజిటివ్గా కనిపించడం కోసం ఆయన ఏం చేశాడు, రైటర్ గొల్లపూడి మారుతిరావు గారినే అప్రోచ్ అయ్యాడు. మీరు ఆ క్యారెక్టర్ని నేరేట్ చేసేటప్పుడు మీ హావభావాలు గమనించారండి, మీరే చేసేయండి ఆ క్యారెక్టర్. రంగస్థలం మీద చేశాడు ఆయన, సినిమాల్లో ఎప్పుడూ చేయలే. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆకాశవాణిలో ఉండేవాడు ఆయన. అందుకని నేరుగా చేయలేదు, కానీ అప్పటికి అయిపోయింది, బంధం అయిపోయింది ఆయనది. సో నేను చేస్తాను అని ఆయన ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఆ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేటువంటి ముద్ర కలిగినటువంటి పాత్ర, పైకి చాలా అంటే గోముఖ వ్యాఘ్రం ఇలాంటి పదాలు ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్ అది. కుటిలుడు అయినటువంటి మంచివాడిగా కనిపిస్తూ వెనకాల గోతులు తవ్వే పాత్ర. ఆ పాత్రని గొల్లపూడి మారుతిరావు గారు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ఆ సినిమాలో. ఆ నింద భరించేటువంటి క్యారెక్టర్లో చిరంజీవి గారు చాలా అద్భుతంగా నటించాడు. అంటే ఈయనకున్నటువంటి క్వాలిటీస్ రీత్యా, ఈయన బిహేవియర్ కారణంగా ఈయన మీద ఆ ముద్ర ఆపాదిస్తారు. కానీ ఈయన ఒరిజినల్గా మంచివాడు, కానీ అతను బయటకు మంచిగా కనిపించే దుర్మార్గుడు. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ నడపడం ద్వారా ఆ సినిమాని జనాలు విపరీతంగా ఎంజాయ్ చేశారు. అలా మొదటి సినిమాతోనే 175 రోజులు సాధించాడు ఆయన. చిరంజీవి కెరియర్లో అదో మైలురాయి సినిమాగా మారింది. ఆ తర్వాత సినిమా ఇమ్మీడియట్గా తను మొదట తెరకెక్కించాలనుకున్న కథతో సుమన్ని హీరోగా తీసుకుని శ్యామల గౌరిని హీరోయిన్గా పెట్టి, అప్పటికి ప్రేమ సంఖ్యలు అనే సినిమాలో చేసింది ఆ అమ్మాయి, బాంబే. ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సుమన్ని హీరోగాను, భానుచందర్ని నెగిటివ్ క్యారెక్టర్గాను తీసుకుని ఆయన తరంగిణి సినిమాకి వెళ్ళాడు. అది కూడా రాఘవ గారే ప్రొడ్యూసర్. ఆ సినిమాలో గద్దముక్కు పంతులు అనే క్యారెక్టర్లో మారుతిరావు గారు నటించాడు మళ్ళీ. ఆ క్యారెక్టర్ కూడా విపరీతంగా పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. సుమన్ కెరియర్లో అదొక మైల్ స్టోన్. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో మైల్ స్టోన్ అయినటువంటి మంగమ్మ గారి మనవడు కూడా కోడి రామకృష్ణ గారే డైరెక్ట్ చేశాడు. అంటే బాలకృష్ణ గారి కెరియర్లో మొదటి హిట్లన్నీ కూడా రామారావు గారి మీదుగా వచ్చినవి. అంటే ఆయన నటించినటువంటి తాతమ్మ కళ హిట్ సినిమానే, ఆ తర్వాత ఆయన నటించినటువంటి అన్నదమ్ముల అనుబంధం హిట్ సినిమానే, సద్దినోత్సవ చిత్రమే అయినప్పటికీ ఎన్టీ రామారావు గారు హీరో, అందులో ఒక తమ్ముడుగా కనిపిస్తాడు ఈయన. ఆ తర్వాత దానవేరు సూరకర్ణ సినిమాలో ఈయన అభిమన్యుడిగా ఉన్నాడు, కానీ సినిమా అంతా రామారావు గారిది. ఆ తర్వాత బ్రహ్మంగారి చరిత్ర కూడా రామారావు గారి సినిమా, దానిలో బాలకృష్ణ ఒక క్యారెక్టర్. సోలో హీరోగా కెరియర్ మొదలుపెట్టాక డిస్కో కింగ్, ఆ తర్వాత సాహసమయ జీవితం, ఇలాంటి సినిమాలు ఏవి కూడా బాలకృష్ణకి వర్కౌట్ అవ్వాల. ఆ టైంలో బంగమ్మ గారి మనవడు అనే సినిమాతో ఆయనకి సోలోగా తొలి శతదినోత్సవ చిత్రం అదే. ఆ సినిమా కోడి రామకృష్ణ గారు ఇచ్చింది. అది రీమేక్ సినిమా, తమిళ నుంచి తెలుగులోకి తీసుకొచ్చాడు. తమిళ్లో భారతీరాజా చేశాడు, అది మన్వాసనయ్య అనే సినిమా. దాన్ని తెలుగు ఈయన చేశాడు. కోడి రామకృష్ణ గారు సుహాసిని హీరోయిన్ గాను, భానుమతి గారిని లీడ్ రోల్లోనూ తీసుకుని
మంగమ్మ క్యారెక్టర్లో భానుమతి గారిని తీసుకుని మనోడి పాత్రలో బాలకృష్ణ గారిని పెట్టి ఎన్టీఆర్ భానుమతి హిట్ పేరు ఆ రోజుల్లో. ఏది మల్లీశ్వరి ఆ టైంలో చండీరాణి మల్లీశ్వరి ఆ సినిమాల్లో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్. అలా ఇక్కడ మళ్ళీ ఈ మనవడి క్యారెక్టర్లో ఆవిడ్ని నాయనమ్మ క్యారెక్టర్లో ఆవిడ్ని పెట్టి ఒక డ్రామా ఇది వర్కౌట్ అవుతుంది తెలుగు ఆడియన్స్కి అని చెప్పి ఈయన తనదైన పద్ధతిలోకి మార్చుకుని చేశాడు. వైవిజేకి పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా కూడా అదే. ఒక విలేజ్ మేడ్ కామెడీని దానిలో జోడించడం ద్వారా మన్వాసన ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకతని చెరిపేశాడు కోడి రామకృష్ణ అని కొంతమంది విమర్శించినప్పటికీ కోడి రామకృష్ణ గారు ఒక అద్భుతమైన విజయాన్ని అయితే సాధించాడు. తద్వారా ఆ బ్యానర్లో పర్మనెంట్ డైరెక్టర్గా మారాడు ఆయన. భార్గవ్ ఆర్ట్స్లో పర్మనెంట్ డైరెక్టర్. అంతకుముందు టిఎల్వి ప్రసాద్ గారు ఒక సినిమా తీసి హిట్ ఇచ్చాడు ఆ బ్యానర్లో, మనిషికో చరిత్ర. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కోడి రామకృష్ణ గారే చేశాడు, ముక్కు పుడకతో సహా. కోడి గారే డైరెక్టరు. అలా ఆ ప్రయాణం అలా కొనసాగింది. బాలకృష్ణ గారి పర్మనెంట్ బ్యానర్గా మారింది అది. ఇలా అన్ని జానర్లలోనూ సినిమాలు చేశాడు ఆయన. హీరోలకి హిట్స్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సినిమా చేసిన కోడి రామకృష్ణ త్రివిక్రమరావు గారి బ్యానర్లో చిరంజీవిని పెట్టి గూఢచారి నంబర్ 1 అనే సినిమా తీశాడు, ఒక స్పై స్టోరీ. అది హిట్ అయింది. ఆ తర్వాత ఆయన శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి మొదటిసారిగా తెలుగు వారికి గ్రాఫిక్స్ని పరిచయం చేస్తూ అమ్మోరు అనే ఒక ప్రయోగం చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత నిజానికి చిరంజీవి అంజీ సినిమాకి ఆయన డైరెక్టర్ అయ్యాడు, కానీ తర్వాత ముందు అనుకున్నటువంటి దర్శకుడు ఒక తమిళ డైరెక్టర్ని పెట్టుకున్నారు. అతన్ని తీసి కోడి రామకృష్ణ గారికి అప్పచెప్పారు బాధ్యత. కోడి రామకృష్ణ గారే ఆ సినిమాని ఒక పద్ధతిలో నడిపాడు. అది ఆడకపోయినా కానీ ఆ తర్వాత అదే బ్యానర్ని నిలబెట్టిన సినిమాగా అరుంధతి మళ్ళీ కోడి రామకృష్ణ గారే డైరెక్టర్. ఇలా కోడి రామకృష్ణ గారి కెరియర్లో ఆయన అన్ని జానర్స్ చేశాడు. అలాగే ఒక డిఫరెంట్ సినిమా దేవుళ్ళు అనేటువంటి సబ్జెక్టు. అది అసలు ఆ ఐడియా రావటమే ఒక విచిత్రం. ఆ ఐడియాని ఆయన ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి, దాన్ని నిలబెట్టిన పద్ధతి, ఆడియన్స్కి కనెక్ట్ చేసిన పద్ధతి. అంటే సినిమా అంటే భారీగా డబ్బులు ఉండాలి అనే ప్రోగ్రాం కాకుండా మంచి కథ ఉండాలి అంటే ప్రేక్షకుడి దృష్టితో ఆయన కథని జడ్జి చేస్తాడు. అది కోడి రామకృష్ణ స్పెషాలిటీ. సాధారణ ప్రేక్షకుడు ఏమీ ఒక రిక్షా తొక్కుకునేవాడు కావచ్చు, ఒక ఆటో నడుపుకునేవాడు కావచ్చు, వాడు సరదాగా టికెట్ కొనుక్కుని లోపలికి వచ్చాక ఈ సీన్ని ఎలా చూస్తాడు అనేది క్రైటీరియాగా పెట్టుకుని ఆయన డిజైనింగ్ నడిచేది. అందుకని కొన్ని సందర్భాల్లో ఒక స్థాయి కలిగినటువంటి ప్రేక్షకులు కోడి రామకృష్ణ సినిమాల మీద విమర్శలు పెట్టారు. మాపల్లెలో గోపాలుడు ఆ సినిమాలో ఒక ట్రాక్ ఉంటుంది, పులుసు ట్రాక్ అని. ఆ పులుసు ట్రాక్ మీద చాలా విమర్శలు వచ్చినాయి. అలాగే గణేష్ పాత్ర అనే రైటర్ని కోడి రామకృష్ణ గారు చెడగొట్టాడు అనేటువంటి ఒక ఇమేజ్ కూడా ఉండేది ఆయన మీద. అయినప్పటికీ ఇవేం పట్టించుకునేవాడు కాదు. ఆయన ప్రొడ్యూసర్ని తన దగ్గరికి వచ్చినటువంటి ప్రొడ్యూసర్కి లాభాలతో పంపిస్తున్నానా లేదా అనేది ఒకటే చూసుకునేవాడు. అలా దాదాపు 100 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన దాసరి గారు శిష్యుడిగా. అలాగే దాసరి గారు ఒకసారి ఎప్పుడో ఏదో ఇంటర్వ్యూలో మీ దగ్గర నుంచి చాలా మంది బయటకు వచ్చారు డైరెక్టర్లుగా, వాళ్ళల్లో మీ వారసుడుగా మీరు చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవరు అని అడిగారు. అడిగితే ఆయన 2 పేర్లు మాత్రమే ప్రస్తావించాడు. ఒకటి రవిరాజ పినిశెట్టి, 2 కోడి రామకృష్ణ. చెప్పి రవిరాజ మేకింగ్ స్టైల్కి కోడి రామకృష్ణ మేకింగ్ స్టైల్కి తేడా ఉంది. సాధారణ ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసేటువంటి సినిమా తను చేస్తాడు. రవిరాజ అలా కాదు. తను న్యాయము అనుకున్నటువంటి కథతోనే వెళ్తాడు, మొండిగా వెళ్తాడు. కోడి రామకృష్ణ ఫ్లెక్సిబుల్గా వెళ్తాడు. అందుకని వాళ్ళిద్దరిలో సక్సెస్ఫుల్ కోడి రామకృష్ణే అనుకుంటున్నాను నేను అని చెప్పాడు. వాళ్ళిద్దరి పేర్లు చెప్పి మళ్ళీ కోడి రామకృష్ణని ఫైనలైజ్ చేశాడు. అలా దాసరి గారి మనసు గెలుచుకున్నటువంటి శిష్యుల్లో కోడి రామకృష్ణకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కోడి రామకృష్ణ గారి కెరియర్. ఆయన అందరి హీరోలతోనూ సుమన్తో హిట్ తీశాడు, చిరంజీవి గారితో హిట్స్ తీశాడు.
చివరికి క్రాంతి కుమార్ గారు చేసినటువంటి అంటే ఆయన బ్యానర్లో చిరంజీవి చేసినటువంటి చివరి సినిమా రిక్షావోడికి కూడా ఈయన డైరెక్టరు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే ఇవ్వలేదు. చిరంజీవి గారితో ఒక ప్రాపర్ హిట్ తీయాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆయనకి వెళ్ళిపోయే వరకు. చాలా సందర్భాల్లో చెప్పాడు అది. అలాగే ఆ టైంలో రాఘవేంద్రరావు గారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి కోదండరామిరెడ్డికి, దాసరి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి కోడి రామకృష్ణకి ఒక పోటీ ఉండేది. ఆ పోటీలో కూడా సబ్జెక్ట్ వైజ్ చూస్తే మళ్ళీ కోడి రామకృష్ణే సక్సెస్. అంటే తనే ఒక కథ, ఒక పాయింట్ అనుకుని దాని మీద రైటర్ని పెట్టుకుని కథ రాసుకోవడం అనేది ఆయన పద్ధతి. కోదండరామిరెడ్డి గారు కథలను వెతుకుతాడు. అంటే చాలా మంది రైటర్లతో కూర్చుని వాళ్ళు చెప్పిన కథల్లో నుంచి తను జడ్జిమెంట్ ఇచ్చి తనకి ఓకే అనుకున్నటువంటి ఒక కథని పికప్ చేసి దాని మీద వెళ్తాడు ఆయన. అది ఆయన ధోరణి. అలా చూస్తే మళ్ళీ కోడి రామకృష్ణకే ఎడ్జ్ ఉంటుంది. ఆయన అందరు హీరోలతోనూ హిట్స్ తీశాడు, ఈయన అందరు హీరోలతోనూ హిట్స్ తీసినప్పటికీ కోడి రామకృష్ణ కొంచెం ప్రత్యేకం కోదండరామిరెడ్డితో పోలిస్తే. అదొక ఇది ఉండేది ఆ రోజుల్లో. వీళ్ళ కెరియర్ ప్రారంభమైన రోజుల్లో అభిమాన సంఘాల మధ్య జరిగేటువంటి చర్చల్లో వీళ్ళిద్దరి ప్రస్తావన కూడా వచ్చేది తరచు. అక్కడ కూడా కోడి రామకృష్ణకే మార్కులు పడేవి. అలా ప్రేక్షకుల హృదయాల్లో, అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఆయన అనారోగ్యంతో అలా వెళ్ళిపోవటం, వాళ్ళ అమ్మాయి ప్రొడక్షన్ సైడ్ మా నాన్నగారి వారసత్వాన్ని కొనసాగిస్తాను అని చెప్పి 1-2 సినిమాలు తీసే ప్రయత్నం చేశారు ఆవిడ. వర్కౌట్ అవ్వలేదు. కానీ తను స్టోరీ లైన్ అనుకునేటప్పుడు దాన్ని అందరు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలాగా రూపొందించేటప్పుడు కోడి రామకృష్ణ గారు పెట్టినటువంటి శ్రద్ధ, ఆయన చూపించేటువంటి విజన్, ముఖ్యంగా ఆ దృక్పథం అనేది చాలా క్లారిటీతో ఉండేది. అదే ఆయన్ని అంతటి దర్శకుడిని చేసింది, అంటే అన్ని రకాల హిట్స్ ఇచ్చేలాగా చేసింది. నిర్మాత శ్రేయస్సుని ఎల్లవేళలా కోరుకునేటువంటి దర్శకుడిగా కోడి రామకృష్ణ ఇండస్ట్రీకి ఎప్పటికీ గుర్తుంటాడు. అలా ఆయన ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన సినిమాల్లో కూడా సెంటిమెంటుల పాళ్ళు ఎక్కువే ఉండేవి. ఆయన చేతికి ఉంగరాలు, ఆయనకి తాళ్ళు, ఆయన తలగుడ్డ ఇవన్నీ ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన ఆహార్యం గొడవంతా ఎలా ఉన్నప్పటికీ జనులు అంటే ఆబాల గోపాలం మెచ్చుకునేటువంటి సినిమాలే తీశాడు ఆయన.